ఒక ఊరిలో ఓ బూచోడు అనే పొగరు గాలి గొర్రె ఉండేది. బూచోడు చాలా కాన్ఫిడెంట్ కాని అతి తక్కువ బుద్ధి. నోరు తెరిచి సంతోషంతో నవ్వుతున్న ముఖం. ఎప్పుడు కూడా నన్ను ఏమైనా ఆపగలరా? నేనే లెజెండ్ అంటూ ఊరంతా తిరుగుతూ గొంతెత్తేది. ఒకరోజు కోతి, నక్క, కాకి, కుందేలు అన్నీ కలిసి ఓ ప్రాంక్ ప్లాన్ చేశాయి. ఈ బూచోడుని ఓ మాయ పూలమొక్క కథ చెబారు. ఈ బూచోడుకి ఓ మంచి బుద్ధి చెప్పాలి అని ప్లాన్ వేశారు. కుందేలు, ఓ చెట్టు ఉందంట. అది తినితే ఎవరైనా రాజు అవుతారంట. బూచోడు, హా! అలాంటిదేనా? నేను దానిని తినేస్తా. అంతే. వాళ్ళు బూచోడుని తీసుకొని అడవిలోకి వెళ్లారు. ఆ చెట్టుకి దగ్గరగా ఓ తేనెటీగల కొట్టం. నక్క, ఇదే ఆ చెట్టు. పువ్వు తింటే చాలు. బూచోడు దూకి ఆ పువ్వు పీక్కుతుంటే తేనెటీగలన్నీ దంచేశాయి. బూచోడు అరుస్తూ పరుగెత్తి చివరికి బావిలోకి దూకేసి, బంగారు రాజుకి ఇదే బహుమతి అన్నాడు. కిందపడి దొర్లుతూ నవ్వడం. వాళ్ళు అన్నీ చూసి పొట్ట పట్టుకుని నవ్వేశారు. అప్పటినుంచి బూచోడు ఏమి చేసినా ముందు రెండుసార్లు ఆలోచించేవాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే అంతే సంగతులు. బుద్ధి ముందు తల ఊపాలి, పొగరు కాదు.